ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. అప్పులు పుట్టడం లేదనే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. రాష్ట్ర ఆదాయం పెంచడం చేతగాదంటూ అప్పులు ఉడతలేవని మాట్లాడుతూ అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే.